మీ GIET ఇప్పుడు GGUగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, IPM, KPMG వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. UPSC కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. గ్రేటర్ హైదరాబాద్ లో 1,00,000 కోట్లకు పైగా విలువైనటువంటి అపార్ట్మెంట్స్, హౌసెస్, కమర్షియల్ కాంప్లెక్స్, ఇంకా సైట్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం నిషేధం విధించింది. అంటే వాటన్నింటినీ కూడా బ్లాక్ లిస్ట్ చేసిందనమాట. 22A పరిధిలోకి వస్తున్నాయని చెప్పేసి వాటన్నింటినీ నిషేధిత జాబితాలోకి తీసుకొచ్చింది. సో దీనివల్ల రిజిస్ట్రేషన్స్ ఆగిపోయి బ్యాంక్స్ లోన్ తీసుకున్న వాళ్ళు నానా రకాలైనటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. సో అసలు ఎందుకు ఈ 22Aని ఇంప్లిమెంట్ చేస్తున్నారు హైదరాబాద్లో? అవి కూడా ఎప్పుడో పాత స్థలాలకి, పాత బిల్డింగ్లకి ఎందుకు అప్లికబుల్ ఇది? ఇవన్నీ మనతో క్లియర్ కట్ గా చెప్పేందుకు ప్రస్తుతం మనతో పాటు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు. ఆయన అడిగి అన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి ప్రశాంత్ గారు. ఏంటి ఇది? ఎందుకు నిషేధిత జాబితా? ఎందుకు 22A అప్లికబుల్? వీటన్నిటికీ ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి వాటికి ఆ ఏరియాస్లో బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, అమీర్పేట, అమీన్పూర్ అసలు లేని ప్లేస్ లేదు. హైదరాబాద్లో మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఎందుకు అసలు 22A జాబితాలోకి ఎందుకు వెళ్ళాయి? వాటిని ఎట్లా సేవ్ చేసుకోవాలి? అవి కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అప్పులు, లోన్లు ఇచ్చినటువంటి బ్యాంకుల పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా అండి నిరుపమ్ గారు, ప్రధానంగా 22A గురించి ఒక 2-3 వాక్యాలు మనం చెప్పేసి తర్వాత దాని సమస్య మీదకి వెళ్దాము. ఈ 22A అనేది ఏదో ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టమేం కాదండి. దాదాపుగా బ్రిటిష్ కాలం నాటి 1908 రిజిస్ట్రేషన్ యాక్ట్ వచ్చేసి 1908. మనకు అందులో 22A సెక్షన్లో చెప్పిన ప్రకారంగా నిషేధిత ల్యాండ్స్, అంటే ఈ ల్యాండ్స్లో మీరు ఏ ట్రాన్సాక్షన్ చేయలేరు. అంటే భూమిని అమ్మలేరు, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయలేరు, తనఖా పెట్టలేరు. సో బ్యాంకు ద్వారా లోన్లు కూడా పొందలేరు అంటూ ఒక 5 రకాలు ABCDE ఉంటాయండి ఈ చట్టాల్లో ప్రకారంగా. ABCDE ఇందులో ప్రధానంగా ఏంటంటే గవర్నమెంట్ భూములు ఏదైనా సరే వీటిని ఎవరు కూడా ప్రైవేట్ వ్యక్తులు దీన్ని అమ్మడం కానీ కొనడం కానీ చేయలేరు. ఇక రెండో కేటగిరీ వచ్చేసి మనకు రెండో కేటగిరీలో మనకి ఏ వస్తాయంటే రిలీజియస్, అంటే దేవాదాయ శాఖ కానీ వక్ఫ్ బోర్డు కానీ ఇటువంటి వరకు ఉండే ఒక సెక్షన్ ఒకటి ఉంటుంది. తర్వాత అసైన్ ల్యాండ్స్, అంటే మీరు వ్యవసాయం చేసుకోవచ్చు, దానిపైన రాబడి తీసుకోవచ్చు, అంటే కౌలు లేకుండా ప్రభుత్వం మనకు అసైన్ చేసిన ల్యాండ్స్. కాకపోతే దీన్ని మనం అమ్మలేము. సో ఎంతకాలమైనా కూడా దాన్ని ఒక 30 years 70 years అసైన్డ్గా ఇస్తారు. దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు. ఓకే. ఇక ఫోర్త్ వచ్చేసి ల్యాండ్ సీలింగ్. ఇది చాలా కాంప్లికేటెడ్. 2008కి ముందు ల్యాండ్ సీలింగ్ చట్టం అనేది ఒకటి ఉండేదండి. 2008 వరకు ఆ చట్టం అమల్లో ఉండేదంటే మీరు కానీ నేను కానీ ఒక కుటుంబంలో 5 మంది వ్యక్తులు 27 నుంచి 27 ఎకరాల వరకు అగ్రికల్చర్ ల్యాండ్, 40 ఎకరాల వరకు డ్రై ల్యాండ్, లేదా అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రకారంగా 1200 స్క్వేర్ యార్డ్ల మించి ఏ కుటుంబం కూడా ఒక ఇండివిజువల్ గా కూడా దాన్ని అంతకు మించి ల్యాండ్ ని పెట్టుకోకూడదు మన పేరుతో. 2008లో వెళ్ళిపోయింది. అంతకు ముందు మీరు కొనింటే ఒకవేళ కొన్నా మీరు కొనొచ్చు, కొన్నా దాన్ని మళ్ళీ అమ్మలేరు, అంటే ఎంజాయ్ చేయొచ్చు. మీరు కొని దాన్ని మీరు వాడుకోవచ్చు. జస్ట్ లైక్ ఇది 22 ఎంత వస్తుందండి? 22C ఇది 22Aలో ఈ అసైన్డ్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చేసి D అండి. D ఇది. ఓకే. D. ఏ అసైన్ ల్యాండ్ వస్తుంది, B గవర్నమెంట్ ల్యాండ్ వస్తుంది, C వచ్చేసి వక్ఫ్ బోర్డు దేవాదాయ వస్తుంది, ఇది D. E వచ్చేసి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్, అంటే ఏదైనా కోర్టు పరిధిలో కూడా ABCD. సో ఈ 5 రకాల కేటగిరీస్ ని రిజిస్ట్రేషన్ యాక్ట్ లో పొందుపరిచారు 22Aలో ABCDE. సో కాకపోతే ఇందులో 2008లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చేసి రిపీల్ చేసేసారు. అర్బన్ లో మీరు ఎంత ల్యాండ్ అయినా పెట్టుకోవచ్చు, మీరు ఎంత అగ్రికల్చర్ ల్యాండ్ అయినా పెట్టుకోవచ్చు. సో అప్పుడు ఏముండేదంటే 2008కి ముందు మీ దగ్గర ల్యాండ్ ఎంత ఉన్నా అంటే మిగతా వాటిని సర్ప్లస్ ల్యాండ్, మిగులు భూమి కింద చూపించేవారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిరుపమ గారు మీకు ఒక 300 ఎకరాలు ఉన్నాయి, 27 ఎకరాలు మీకు పట్టా చేసుకుని దాని మీద మీరు ఎంత అయినా కూడా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మిగతా వాటిని సర్ప్లస్ ల్యాండ్ అంటారు. ఆ సర్ప్లస్ ల్యాండ్ కి చట్టాలు వేరే ఉన్నాయి. ఇక దానికి టెనెంట్స్ అంటూ గవర్నమెంట్ ఎవరైనా ఐడెంటిఫై చేసి వారికి ఇవ్వచ్చు, మీ ద్వారానే సంక్రమించుకోవచ్చు, లేదా మీ వారసత్వంగా కూడా వేరే వాళ్ళకి ఇవ్వచ్చు. కాకపోతే దాన్ని సేల్ గానీ మార్గేజ్ గానీ ఇతరత్రలు చేయలేరు 2008. సో వీటిని నిషేధిత ఏదైతే భూములు ఉన్నాయో అందులో లేఅవుట్లు వేసారు. అగ్రికల్చర్ ల్యాండ్ ని ఎప్పుడో ఒకసారి లేఅవుట్లు వేసి ఉంటారు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పిన జూబ్లీ హిల్స్ ఉంది, జూబ్లీ హిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ వాళ్ళకు గవర్నమెంట్ నాకు తెలిసి ఒక 30-40 ఏళ్ల కిందట 1300 ఎకరాలు ఇచ్చారు. అందులో హాస్పిటల్స్ కి, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కి ఒక 5,000 మంది వరకు దాదాపు ప్లాట్లు కొన్నారు. 1200 స్క్వేర్ యార్డ్స్ లాగా ప్లాట్లు కొన్నారు. సో లేదా ఇంకా పలు రకాల ప్లాట్స్, ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్, అసైన్ ల్యాండ్ ప్లాట్లు ఇస్తారు.
తర్వాత ప్లాట్లు వేసిన దాంట్లో ఇల్లు కడతారు, ఇల్లు కట్టిన తర్వాత అపార్ట్మెంట్లు కట్టేస్తారు. ఇక తర్వాత మళ్ళీ సేల్ చేయడానికి పోతే లేదు అసలు మీ ఇల్లే ఇల్లీగల్ అంటారు. అప్పుడెప్పుడో 30-40 ఏళ్ల క్రిందట నిషేధిత చట్టం ఉన్న భూమిని ఈ రోజు మరి ఇల్లు వచ్చే వరకు అంటే రిజిస్ట్రేషన్ పర్మిషన్స్ ఎలా ఇచ్చాయి, ప్రాపర్టీ ట్యాక్స్ ఏంది, వాటర్ ట్యాక్స్ ఏంటి అంటే ప్రజలు ఇప్పుడు అడుగుతున్నది ఏంటంటే మరి మేము అన్ని కడుతున్నాం కదా, మీరు లీగలా ఇల్లీగల్ ఇప్పుడు అమ్మడానికి పోతుంటే ఇల్లీగల్ అంటుంటే ఎలా అంటే మాకు తెలియదు కాదు. ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్నప్పుడు లేదా కట్టించుకున్నప్పుడు ఇల్లు మొత్తం అన్ని రకాల పర్మిషన్స్ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకునే కదా వాళ్ళు కొనుక్కున్నారు, కట్టుకున్నారు, ఈ నివాసం ఉన్నారు ఇన్నేళ్లుగా. ఇప్పుడు సడన్ గా 22A జాబితాలో వేస్తున్నాము, అది నిషేధిత భూములు లేకపోతే నిషేధిత అపార్ట్మెంట్లు, మీరు బ్యాన్ చేసాం వాటిని, మీరు తీసుకోకూడదు, కొనకూడదు, అమ్మకూడదు అంటే కొన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, తెలియక అమ్మేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, తెలియక కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, లోన్లు ఇచ్చినటువంటి బ్యాంకులో లేకపోతే ఎల్ఐసి లాంటివో హౌసింగ్ లోన్స్ ఇచ్చేవాళ్ళు వాటి పరిస్థితి ఏంటి? మరి చాలా మంచి ప్రశ్న అడిగారు నిరుపమ గారు. నేను ఇంకా స్టేజ్ 2 క్వశ్చన్ అడిగారు, నేను స్టేజ్ 1 క్వశ్చన్ అడుగుతాను. ఈ రోజు మీ ప్రాపర్టీ నిషేధిత లిస్ట్ లో ఉందా లేదా అని ఎక్కడ సంప్రదించారంటే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఒకటి ఉందండి. రెవెన్యూ అండ్ స్టాంప్స్ విభాగంలో వెళ్ళి వాళ్ళు పొందుపరిచిన IGRSC వెబ్సైట్ లో వెళ్ళి మీరు చూడొచ్చు. రెవెన్యూ అండ్ స్టాంప్స్ విభాగంలో మీ సర్వే నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 25/1 అనుకోండి, జూబ్లీ హిల్స్ సర్వే నెంబర్ 25 నిషేధిత లిస్ట్ లో ఉందా లేదా అంటే అందులో లేదంటారు. మీరు వెళ్తారు సబ్ రిజిస్ట్రార్ దగ్గర మీ ఫైల్ పెట్టి మీరు ఒక ప్రాపర్టీ అమ్మకానికి వెళ్తే లేదంటే మా లిస్ట్ లో మీది ప్రొహిబిటెడ్ లో ఉంది అంటారు. మరి అక్కడంటే ఆ లిస్ట్ అప్డేట్ కాలేదండి అంటారు. అంటే బేసికల్ గా నిషేధిత లిస్ట్ లో ఉందా లేదా తెలుసుకునే వెసులుబాటే లేదు. సో మన రేవంత్ రెడ్డి గారి హౌస్ కదా, హౌస్ పక్కన ఒక 3వ ఇల్లు 4వ ఇల్లు తను అమ్మడానికి వెళ్ళాడు. చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ పక్కన ఇల్లు అమ్మడానికి వెళ్తే ఇది నిషేధిత లిస్ట్ లో ఉన్నారు. అదేంటయ్యా చీఫ్ మినిస్టర్ రెసిడెన్సే కట్టారు, ఎలా ఉందంటే మాకు తెలియదు, మీరు వెళ్ళి కలెక్టర్ దగ్గర NOC తీసుకురావాలి. అంటే మీరు ఇందాక అడిగారు కదా ఏం చేయాలి అంటే నిషేధిత భూముల చట్టంలో నిషేధిత భూముల లిస్టులో ఉన్న మీ ప్రాపర్టీకి అమ్మాలి అనుకుంటే సదరు SROకి కలెక్టర్ దగ్గర నుంచి లేదా డిప్యూటీ కలెక్టర్ దగ్గర నుంచి ఒక NOC తీసుకొని రావాలి. NOC తీసుకొస్తే తప్ప రిజిస్ట్రేషన్ జరగదు. ఇది అంటే NOC ఎందుకు తీసుకురావాలి? వాళ్ళేమో నిషేధిత జాబితా ప్రొహిబిషన్ ల్యాండ్ అంటున్నారు. కలెక్టరేట్ నుంచి ఒక సర్టిఫికెట్ నిషేధిత జాబితాలో లేదు అని చెప్పి NOC ఇచ్చేస్తే అది మళ్ళీ ప్రొహిబిషన్ లోంచి తీసేసి నిషేధం ఎత్తివేసి మంచి ల్యాండ్ అయిపోతుంది. అదేంటి అసలు? కాదు. ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ రెండింటికి మధ్య ఒకటి ఉంది, ఎర్రర్స్, మాన్యువల్ మ్యాపింగ్ ఎర్రర్స్ జరిగాయండి. ఈ ఎర్రర్స్ జరిగాయి. తర్వాత 2008లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రిపీల్ అయిన తర్వాత అప్డేట్స్ జరగలేదు. సో ఇప్పుడు కూడా స్టిల్ దాన్ని 22A కింద ఇది ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉంది అంటారు. మరి ఎందుకు ఉంది అంటే సీలింగ్ యాక్టే లేదు. ఇప్పుడు సీలింగ్ యాక్ట్ లేనప్పుడు మరి దాన్ని అప్డేట్ చేయాలనుకుంటే అది మా డిపార్ట్మెంట్ కాదు, రెవెన్యూ డిపార్ట్మెంట్, సదరు కలెక్టర్ NOC ఇవ్వాలి అంటారు. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వల్ల సాధారణ ప్రజలకి ఇంత నాలెడ్జ్ లేదు. అరే నేను ఒక రైట్ఫుల్ ల్యాండ్ ఒక 30 ఏళ్ల క్రితం కొన్నాను, 1200-2500 గజాలు, ఆ రోజు రిజిస్ట్రేషన్ జరిగింది, ఈరోజు అమ్ముతుంటే ఇది మీది 22Aలో ఉంది, మీకు ఇది వర్తించదు అన్నారు. లేదా మీరు కొన్నప్పుడు అపార్ట్మెంట్ వాడు అనాథరైజ్ లేఅవుట్ లో అగ్రికల్చర్ ల్యాండ్ వేసింటాడు. సో మరి మీరు ఆ రోజు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టినప్పుడు ఇంకోటి కట్టినప్పుడు ఎందుకు చూడలేదు, బ్యాంక్ లోన్ ఇచ్చినప్పుడు ఎందుకు చూడలేదు, మరి ఈ రోజు ఆ సర్వే నెంబర్ నిషేధిత లిస్ట్ లో ఉంది అనుకుంటే. సో వాటికి ఏంటంటే ఏదైనా సరే అనాథరైజ్ లో ఉన్నప్పుడు దానికి గవర్నమెంట్ రెగ్యులరైజేషన్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఇచ్చి ఉంటుంది. సదరు బిల్డర్ దాన్ని రెగ్యులరైజ్ చేసుకున్నా కూడా ఆ నిషేధిత లిస్ట్ లో దాన్ని తీసేసింటారు. సో ఇలాంటి చాలా ఎర్రర్స్ టైం టు టైము రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే తెలంగాణలో ఉన్న అన్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ దీన్ని అప్డేట్ చేశారు, కేవలం హైదరాబాద్లో మాత్రం జరగలేదు అని స్వచ్ఛందంగా రేవంత్ రెడ్డి గారు మన ఒక మీటింగ్లో KPHB మీటింగ్లో చెప్పారు. కలెక్టర్లకు ఆదేశించాం, ఇది కరెక్ట్గా అప్డేట్ జరగాలి, ప్రతిదీ రిఫ్లెక్ట్ కావాలి. సో ఎవరైనా సరే మీకు ఏదైనా ల్యాండ్ ఇబ్బంది ఉందంటే సదరు SRO దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర అప్లికేషన్ పెడితే మీకు త్వరగతిన దానికి క్లియరెన్స్ ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పారు. కాకపోతే వీటన్నిటిలో సామాన్య మానవుడికి చాలా జంజాటం. అదే ఇప్పుడు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్డేట్ చేయక వాళ్ళు తప్పు చేస్తే సామాన్య ప్రజలను బ్యాంకుల వాళ్ళు లేకపోతే ఆ లోన్లు తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఎందుకండి ఇబ్బంది పడాలి? ఇదేంటి ప్రభుత్వాలు ఉన్నది లేకపోతే పాలనా విభాగాలు ఉన్నది కేవలం ప్రజా సంక్షేమం కోసమే కదా, ఎందుకు అప్డేట్ చేయరు? అప్డేట్ చేయాల్సిన బాధ్యత వాళ్ళదే కదా. అది కరెక్ట్, చాలా మంచి ప్రశ్న వేశారంటే వాళ్ళు అనేది ఏంటంటే మేము ప్రభుత్వ ఆస్తులను, డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ని, వక్ఫ్ బోర్డ్ భూములను కాపాడడానికి తెచ్చిన చట్టాన్ని పరంగా మేము స్ట్రిక్ట్ గా ఉన్నాం అనుకుంటారు. కానీ కాకపోతే సామాన్య మానవుడికి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు.
మీరు అంటున్న మాట వాస్తవం, ప్రతి నెల ఇది జరగాలి అప్డేట్. ఎందుకంటే ప్రతి నెల జరగాలి. ప్రతి నెల కాదండి ప్రశాంత్ గారు, అసలు ఎవ్రీడే జరిగితే ఏ ప్రాబ్లము ఉండదు. ఎందుకంటే వాళ్ళు హార్డ్ అండ్ మనీ అండి, ఎంతో కష్టపడి ఇబ్బంది పడి దాచుకొని కూడబెట్టుకునే డబ్బు, లేదా బంగారం కొదవబెట్టుకునో, లేకపోతే అప్పులు చేసుకునో, లేదా లోన్కి వెళ్ళి తెచ్చుకునో, ఇల్లు కొనుక్కుందామని తీరా అన్ని కట్టేసి ఓనర్కి అంతా అయిపోయి రిజిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నీది ప్రొహిబిటెడ్ ల్యాండ్, మేము రిజిస్ట్రేషన్ చేయము అని వదిలేస్తే ఆడు డబ్బులు తిరిగి ఇవ్వడు, ఓనర్ డబ్బులు తిరిగి ఇవ్వడు వెనక్కి. ఆల్రెడీ వచ్చేసిన తర్వాత ఎందుకు ఇస్తాడు? వీళ్ళకి డబ్బులు ఇరుక్కుపోతాయి. అక్కడ ఇంట్లో రెంట్ కడతా ఉంటారు, ఇంట్లో కొత్త ఇంట్లోకి తాము అంత కష్టపడి తీసుకున్నటువంటి ఇంటి లోపలికి రాలేరు. ఏం అర్థం కాని సిచ్యువేషన్ ఉంటుంది. కూడా ఇబ్బందులు పడతాయి, లోన్లు ఇచ్చారు కదా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా ఎర్రర్స్ ఎక్కడ జరుగుతున్నాయంటే, ఎక్కువ అత్యధిక శాతం ఎర్రర్స్ నాకు తెలిసింది ఏంటంటే, ఎందుకంటే ప్రతిరోజు అప్డేట్ చేయాల్సిన పని లేదండి. అసైన్ ల్యాండ్ అనుకోండి, ఒకసారి అప్డేట్ చేస్తే అయిపోతుంది. కోర్టు డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ లో కోర్టు ఒక పలానా సర్వే నంబర్ లో 30 ఎకరాల మీద స్టే ఇస్తే, ఆ సర్వే నంబర్ లో ఉండే 500 ఎకరాలు మొత్తం ప్రొహిబిటెడ్ లో పెట్టేస్తున్నారు. అట్లా పెడతారండి? ఒక ఎగ్జాంపుల్, ప్లాట్ నెంబర్ వైజ్ పెడితే అయిపోద్ది కదా. కోర్టు నోటీస్ ని కరెక్ట్ గా రీడ్ చేసుకుని ఆ సర్వే నంబర్ లో ఉన్న 30 ఎకరాలు మాత్రమే చేసే విధానం ప్రభుత్వ ఉద్యోగులు ఖచ్చితంగా తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తే, ఫస్ట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి అసలు ఇలా చేయడానికి. సో మనం వీడియో చేయాల్సిన అవసరం కూడా రాదు. అదే కదా. కాబట్టి ప్రధానంగా నేను చూస్తున్న ఎర్రర్స్, ఇప్పుడు ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక సర్వే నంబర్ లో దాదాపుగా 3400 ఎకరాల సర్వే నంబర్ లో 500 ఎకర్స్ డిస్ప్యూట్ కింద కోర్టు ఒక ఆర్డర్ ఇస్తే 3400 ఎకరాలకు, అంటే ఎన్ని ఇళ్ళు వచ్చింటాయి చూడండి, ఎన్ని లేఅవుట్లు, ఎన్ని ఇళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇక కలెక్టర్ కూడా దాంట్లో ఎన్ఓసి ఇవ్వలేదు. ఆ కోర్టు జడ్జిమెంట్ కాపీని తీసుకోవాలి, రిజిస్ట్రేషన్ స్టాంప్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఇవన్నీ కూడా క్లియరెన్స్ ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఇది ఎవరైతే ప్రధానంగా దీన్ని మెయిన్ ఫోకస్ చేయాలనో మన రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళిందంటే మనం అర్థం చేసుకోవచ్చు. సో అన్ని డిపార్ట్మెంట్లను కూడా ఒకసారి ప్రధానంగా అర్బన్ లో ఉన్న అన్ని కలెక్టర్స్ తోటి కోఆర్డినేట్ చేసినట్టు మనం చూసాం న్యూస్ ఐటమ్స్. బట్ కాకపోతే ఇంకా కూడా గ్రౌండ్ లెవెల్లో మీరు అంటున్నట్టు అందరికీ రిలీఫ్ రాలేదు. ఎస్ఆర్ఓ దగ్గర సింపుల్ ఒకటే రీజన్, మీది 22A ప్రొహిబిటెడ్ అంటారు. మీరు స్టాంప్స్ అండ్ కలెక్షన్స్ లో వెళ్ళి అడగండి అది ఎందుకు ప్రొహిబిటెడ్, ఏ చట్టం కింద ప్రొహిబిటెడ్, లేదా కలెక్టర్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఎన్ఓసి తీసుకురండి అని అంటున్నారు. కానీ ఆ ప్రాసెస్ వారు చెప్పినంత సులభం కాదండి. మీకు నాకు తెలుసు, గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ దగ్గర కలవడమే మనకు 10 రోజులు పడుతుంది. మనం అర్జీ పెట్టుకొని దాన్ని రివ్యూ పెట్టుకొని ఎన్ఓసి తీసుకురావడం అంటే, ఇక ఆ పైన దాంట్లో ఇక మీరు ఆఫీసులో జరిగే కరప్షన్ గురించి కూడా డిస్కస్ చేయండి. ఎందుకంటే ఒక్కసారిగా కొన్ని ప్రభుత్వ ఆఫీసులు అంటే సాధారణ ప్రజలకు భయం. చిన్న చిన్న పనులకి దాదాపు 100 వేలతో పోయేది, ఇక ల్యాండ్ అమ్మడాలు కొనడాలంటే ఇక మధ్యలో దళారీలు ఎంటర్ అవుతారు, బ్రోకర్లు వస్తారు, ఆ డబ్బులు ఈ డబ్బులు. కాబట్టి మనము రైట్ఫుల్ గా కొన్న భూమిని అమ్ముకోవడానికి ఈరోజు జరుగుతున్న ఈ ఏదైతే ఆంక్షలు ఉన్నాయో 22A గవర్నమెంట్ డెఫినెట్ గా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలు ఖచ్చితంగా దీన్ని SIR లాంటి ఒక ప్రక్రియ చేపట్టి అన్ని భూముల్లోనూ ఒక్కసారి అప్డేట్ చేసి, తర్వాత కోర్టులు, తర్వాత రెవెన్యూ అండ్ స్టాంప్స్ కూడా అనుసంధానం చేసుకుని ఎప్పటికప్పుడు డిస్ప్యూట్స్ లో ఉన్న సదర్ ల్యాండ్ ను మాత్రమే క్లియర్ గా మార్క్ చేసుకొని మిగతా ల్యాండ్స్ అన్నిటి కూడా రిలీఫ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకొని, ఎందుకంటే మీరు అంటున్నట్టు 1,00,000 కోట్లు కావచ్చు, 10 లక్షల కోట్లు కావచ్చు, ఇదంతా కూడా భారతదేశంలో మన రాష్ట్ర ఆదాయానికి గండి కదండి. మీరు ట్యాక్స్ కడుతున్నట్టే రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా కొన్ని వేల కోట్ల రూపాయల రాష్ట్రానికి ఆదాయం నిలిచిపోతుంది. అది తిరిగి మన మీద దెబ్బ కూడా పడుతుంది. ప్రజల సమస్యలు ఒకటి, ఆదాయం పోవడం ఒకటి, ఇక భూములు కొనాలన్నా అమ్మాలన్నా కూడా నమ్మకం కూడా పోతుంది జనాలకు. అంతే కదా, అన్ని బాధలు ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పేవాళ్ళు, అరే బ్యాంక్ లోన్ వచ్చిందంటే ఇది చాలా మంచి భూమిరా, వాళ్ళన్ని చెక్ చేసుకుంటారా. అవును, అన్ని చెక్ చేసుకుంటారు. భూములు కూడా ఇప్పుడు బ్యాంక్ లోన్ ఇచ్చిన వాటిలో కూడా ఇదే ప్రాబ్లం. ముఖ్యంగా హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, తర్వాత మేడ్చల్, మల్కాజ్గిరిలో ఎక్కువ ఇలాంటి ప్రాబ్లం ఉందంటండి. ఈ ప్రొహిబిటెడ్ లిస్ట్ ల్యాండ్స్ అప్డేట్స్ అనేటివి కూడా చూసుకోవాలి నిర్మమ గారు. ఇప్పుడు సాధారణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, కష్టాలు, నాకు తెలిసి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్తే సగం మంది ప్రాబ్లమ్స్ ఈ నిషేధిత భూమి 22A కింద ఇబ్బందులు పడుతున్నారు. ఇవి చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి కూడా వెళ్ళాయి. చూద్దాం మనం. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా, ఎందుకంటే 2014 ముందర 2 రాష్ట్రాలకు కూడా ఒకటే చట్టమే కదండి. 22A చట్టం ఏం మారలేదు, 2 రాష్ట్రాలకు ఒకటే చట్టంలో ఉన్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాకపోతే వాటిని రెగ్యులర్గా కూడా అప్డేట్ చేసుకుంటున్నారు. బట్ ఇందులో కొన్ని మోసాలకు వాటికి కూడా ఛాన్స్ ఉందండి. నిర్భమ గారు నేను అంటున్నాను కదా, ఒకవైపు చూసాం నాణానికి,
ఇంకొక వైపు 22A ఉన్న అసైన్డ్ బ్యాంక్స్ ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసెస్ నేను కొన్ని వందలు విన్నాను. అది కూడా నిజమేనండి, అలా కూడా ఉన్నారు. కరెక్ట్ మీరు అన్నది. నాకు ఒక చిన్న డౌట్ అండి ప్రశాంత్ గారు, అసలు 22A జాబితాలోకి ఎందుకు చేరుస్తారు? ఏ రీజన్ తో చేరుస్తారు అసలు? ఈ రోజు చేర్చలేదండి, అది ఎప్పటి నుంచో గతంలో ఎక్కడో ఒక మిస్టేక్ చేసి ఉంటారండి. ఒక 11 ఎకరాలు గవర్నమెంట్ భూమి ఉందనుకోండి, 11 ఎకరాల్లో బహుశా ఒక 6 ఎకరాలకి ఒక రిలీఫ్ ఇచ్చి ఉంటారు. అంటే కలెక్టర్ దీన్ని సాగు చేసుకున్న తర్వాత ఒక 20 ఏళ్ళకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో ఒక చట్టం మార్చి తీసుకొచ్చారు. మీరు అసైన్డ్ ల్యాండ్ మీరు 20 ఏళ్ళు ఉన్నారనుకోండి, 20 ఏళ్ళు ఉన్న తర్వాత మీరు దాన్ని అమ్ముకోవచ్చు, ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అని వెసులుబాటు ఇచ్చారు. ఇక దాన్ని అప్డేట్ చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. సో కాబట్టి మిగతా రిలీఫ్ ఇవ్వాలి, మిగతా భూమిని 22A చేర్చాల్సి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, లేదా మీరు అంటున్నట్టు సీలింగ్ ప్రకారంగా కూడా చేరిండొచ్చు. ఇవేవి కొత్తగా ఈ రోజు చేర్చబడలేదండి. అంటే ఇక ఇప్పుడు అసైన్ ల్యాండ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇక కొత్తగా చేర్చబడింది కేవలం ఈ అండి, ABCDE డిస్ప్యూట్ ల్యాండ్. అంటే ఇది కోర్టు నోటీస్ ఇచ్చింది కాబట్టి దీన్ని 22A సెక్షన్ E చేర్చారు కాబట్టి దీని మీద క్రయ విక్రయాలు జరగకూడదు అనేది, అది మాత్రమే అప్డేట్ చేసుకోవాలి. కానీ ఇలా కూడా అంటున్నారు కదండి, ఇప్పుడు 10 ఏళ్ల క్రితం కొన్న, అంటే వాళ్ళు కట్టించుకున్నటువంటి ప్రాపర్టీలో 10 ఏళ్ల క్రితమే, ఇప్పుడు వాళ్ళు అమ్ముదాము అంటే అది 22A ఉందని చెప్పేసి కొనుక్కున్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మొన్న ఎవరు అంటుంటే విన్నానండి. మరి 10 years లోపు అంటే మరి మీరు ఎప్పుడో అంటున్నారు, ఎప్పుడో కాదు కదా. సర్వే నంబరు ఆ రోజు ఏ రోజైతే సర్వే నంబర్ రిజిస్ట్రేషన్ చేసుకుని లేఅవుట్ వేసుకున్నారో ఆ రోజు మ్యాప్ అయ్యింది లేదు. అంటే ఇది అసైన్డ్ ల్యాండ్ అనేది తెలిసింటుంది. ఎప్పుడైతే అసైన్డ్ ల్యాండ్ అని తెలిసిందో అప్పుడు చేర్చారు. మరి ఆ లోపల నేను చెప్పాను కదండి, అగ్రికల్చర్ భూమి కన్వర్ట్ అయిపోయింది, లేఅవుట్ వేశారు, ప్లాట్లు వేసినారు, ఇల్లు కట్టారు, కుళాయిలు వేశారు, రెంట్లకు ఇచ్చుకున్నారు. మరి ఇప్పుడు ఐడెంటిఫై చేశారు అసైన్ ల్యాండ్ అనేది. సో వాళ్ళకి వచ్చేసి మాకు తెలియదండి, ఇది అసైన్ ల్యాండ్ అంతే, 22A ఉంది, మీరు పోయి క్లియర్ చేసుకొని రండి అని ఇప్పుడు అంటున్నారు. అంటే అలాంటి వాటికి ఒక వెసులుబాటు ఉంటుందండి. BPS BRS అంటారు, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ల్యాండ్ రెగ్యులరైజేషన్ అంటే అనాథరైజ్డ్ లేఅవుట్స్లో వేసి ఆల్రెడీ డెవలప్ అయింటే పెనాల్టీ కట్టి దాన్ని మళ్ళీ గవర్నమెంట్ కూడా రివ్యూ చేసి, అంటే ఎన్క్రోచ్మెంట్ లేకుండా వక్ఫ్ భూములు ఆక్యుపై చేసుకోకుండా కేవలం గవర్నమెంట్ ల్యాండ్లో లేదా అసైన్ ల్యాండ్స్ మాత్రమే జరిగింటే అది కలెక్టర్ పర్యవేక్షణలో ఇంకో పర్యవేక్షణలో దాన్ని మళ్ళీ ఆథరైజ్ చేసుకోవచ్చు. సో అవి కూడా వెసులుబాటు సంవత్సరంలో ఒకసారి 2 సార్లు 2 సంవత్సరాలకు ఒకసారి ఇస్తుంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు చేయలేము. సో కాబట్టి మీరు అంటున్నట్టు అది మాటికి ఆ లిస్ట్ అనేది అప్డేట్ కాదండి. కేవలం కోర్టు డిస్ప్యూట్స్ ఉండే ల్యాండ్స్ మాత్రమే అప్డేట్ కావాలి, మిగతావన్నీ ఎప్పుడో జరిగిండాలి. ఎప్పుడో ఇప్పుడు వెళ్ళి దీన్ని అసైన్ ల్యాండ్ గా మార్చలేరు కదండి. ఒక పట్టా భూమి, మీరు ఒక 5 ఎకరాల పట్టా భూమి మీ దగ్గర ఉంది, వారసత్వంగా ఎవరికో వచ్చింటే వారి ద్వారా కొన్నారు, దానికి ఒక పట్టా ఇష్యూ చేసి ఉంటుంది గవర్నమెంట్, అంటే క్రయ విక్రయం చేసుకోవచ్చు పట్టా భూమి. ఇప్పుడు దాన్ని అసైన్ ల్యాండ్ చేయలేరు కదండి. అది ఎప్పుడో అసైన్ ల్యాండ్ ఎవరో పేరు మార్చో తప్పుగా చేసుకుంటే ఐడెంటిఫై చేసి తిరిగి అసైన్ చేయొచ్చు. దానికి గవర్నమెంట్ ప్రూఫ్స్ ఇవ్వాలి, గవర్నమెంట్ కోర్టులో వచ్చి ఆక్యుపై చేయాలి, ఇది అసైన్ ల్యాండ్, ఆ రోజు దొంగతనంగా చేసుకున్నారు అని చెప్పేసి చేసుకోవచ్చు. కాబట్టి ఎవరైనా సరే కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఈ 22A లిస్ట్ కంప్లీట్ గా తీసుకొని ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ లో ఉందో లేదో చూసుకోండి. తర్వాత ఇది లింక్ డాక్యుమెంట్స్ అంటారు. లింక్ అంటే మీ ముందు ఎవరు అమ్మారు, వారికి ఎవరు అమ్మారు, లేదా వారసత్వంగా ఇప్పటి వరకు వచ్చింది ఒక్క లింక్ కూడా లేదు, వీళ్ళకి వారసత్వంగా వచ్చిందంటే మీరు దాన్ని సదరు రెవెన్యూ ఆఫీసర్ తోటి దాన్ని చెక్ చేసుకోండి, ఇది పట్టా భూమే లేదా గవర్నమెంట్ అసైన్ ల్యాండ్. కొన్ని ఊర్లలో దీన్ని D పట్టా అంటారు, కొన్ని ఊర్లలో చుక్కల భూమి అంటారు, కొన్ని ఊర్లో అసైన్ ల్యాండ్ అంటారు. ఏదైనా సరే ఇది గవర్నమెంట్ ఒకరికి కౌలుకి ఇచ్చింది, దాన్ని అమ్మకోవడానికి కాకుండా కేవలం వాళ్ళకి సేద్యానికి కౌలుకి ఇచ్చిన భూమి. సో అటువంటి భూమా లేకపోతే పట్టా భూమి. పట్టా భూమి అయితే మీరు కళ్ళు మూసుకొని కొనొచ్చు, దాని లింక్స్ స్పెసిఫై చేసి దానికి ఒక పట్టా పాస్ పుస్తకం ఉంటుంది, అడంగల్ అంటారు, రెవెన్యూ RSRs అంటారు, RORs అంటారు, వాటిని చెక్ చేసుకొని కొనాలి. కొంచెం మీరు అగ్రికల్చర్ భూమి కొంటుంటే ఇవన్నీ కూడా మీరు కేర్ఫుల్ గా తీసుకోవాలి. ఇంత జరిగినా కూడా ఏదో వచ్చిందంటే అది మన తలరాత అనుకోవాలి నిర్మమ గారు. ఎందుకంటే ఇవన్నీ చూసుకొని కొంటున్న భూములు మనకంటే ఎక్కువ జాగ్రత్తగా ఎవరు ఉంటారు, బ్యాంక్. కరెక్ట్ బ్యాంక్ వాళ్ళే, లోన్ ఇచ్చేది వాళ్ళే పెట్టుకుంటారు, లాయర్స్ పెట్టుకుంటారు, 30 డాక్యుమెంట్లు చూసుకుంటారు, అయినా కూడా ఇది 22A ఉందని బ్యాంకులు కూడా నివ్వెరబోతున్నాయి. సో కాబట్టి మీరందరూ కూడా చెక్ చేసుకోండి. ప్రభుత్వాలు డెఫినెట్ గా ఇంత పెద్ద ఇష్యూలో వీటిని క్లారిఫై చేయాల్సిన అవకాశాలు ఉన్నాయి. అది పేరు ఏదైనా కానీ ఇంతకుముందు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ లేకపోతే ల్యాండ్ డీడ్ యాక్ట్ అని రకరకాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కొన్ని పేర్లు వచ్చాయి, ఇప్పుడు ప్రభుత్వం కొన్ని పేర్లు చెప్తుంది. కానీ ఒక టైటిల్ అంటే ఒక 101/A నేను ఒక 5 ఎకరాలు కొంటే ఇది ఖచ్చితంగా మంచి భూమి అనే ఒక సర్టిఫికేట్ గవర్నమెంట్ ద్వారా నాకు వచ్చే విధానం ఉంటే, అంటే ఇది అమ్ముకోవచ్చు కొనొచ్చు అని సురక్షితంగా నేను కూడా పడుకుంటాను. లేకపోతే ఈరోజు
నేను కొన్న భూమిని కూడా ఇది కరెక్టో కాదో అని తిరుగుతున్నాను చాలా మంది. ఇది ఉందా లేదా, ఏ వెబ్సైట్లో చేసుకోవచ్చు అని. నేను పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత ఇంకొక వీడియో చెప్తానండి. మీ భూమిని ఎలా చెక్ చేసుకోవచ్చు 22, ఎందుకంటే అగ్రికల్చర్ భూమికి ఒక పోర్టల్ ఉంది, తెలంగాణలో వేరే, ఆంధ్రాలో వేరే. అండ్ మన అర్బన్లో ఉండే ప్లాట్స్ ఉంటాయి కదా, వీటి చెక్ చేసుకునేది వేరే వెబ్సైట్స్ ఉన్నాయి. ఇవి 22A ఉన్నాయా లేదా, ఇది కరెక్ట్ ఉందా లేదా అనేది అది మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. కాకపోతే ఇది మీరు ఎన్నుకున్న సమస్య డెఫినెట్గా అందరూ కూడా తెలుసుకోవాల్సింది, అవేర్నెస్ పెంచుకొని ప్రభుత్వాలు కూడా బాధ్యత పెంచే ఒక మంచి టాపిక్ తీసుకున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ అండి, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు 22A అంటే చాలా మంది తెలియనటువంటి పరిస్థితి, ఎందుకు 22Aలోకి పోతుంది భూమి అనేది కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్. పోతే ఏం చేయాలి, పోకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు ఏది తెలియదు. సో అసలు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎలా కాంటాక్ట్ చేయాలి, దాన్ని తీయించుకోవడానికి ఏం ప్రాసెస్ ఉంది, ఏమీ తెలియనటువంటి సిచ్యువేషన్లో మీరంతా చాలా క్లియర్ కట్గా చెప్పారండి. ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.